మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. త్వరగా రండి, కాలం కొంచెమే ఉంది, మనం దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 22 నుండి 27 వచనాల వరకు నేను చదువుతున్నాను. 22వ వచనం నుండి 27 వచనాల వరకు. బెల్షస్సరు అతని మనవడువైన నీవు ఈ సంగతంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక, అండర్లైన్ చేసుకోండి, నీ మనస్సును అణుచుకొనక. ఇంకొకటి అండర్లైన్ చేసుకోండి, కంటిన్యూషన్. పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగాలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించి, అండర్లైన్ చేసుకోండి మాట, దేవతలను స్తుతించి. కానీ ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, నీ ప్రాణమును నీ సకలములను ఎవరి వశములో ఉన్నవు ఆ దేవుణ్ణి నీవు స్తుతించనైనా లేదు, ఘనపరచనైనా లేదు, మహిమపరచనైనా లేదు. కాబట్టి ఆయన ఎదుటి నుండి ఒక అరచేయి వచ్చి వ్రాతను వ్రాసినదేమనగా మెనే టెకెల్ ఫార్సిస్. ఈ వాక్య భావం ఏంటంటే, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచుగా నీవు తక్కువగా కనపెట్టావు. ఫెరెస్ అనగా నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ రాజ్యం, నీ ఆరోగ్యం, నీ సంతోషం, నీ సమాధానం, నీ ఆనందం నీ వద్ద నుండి తొలగించబడి మాదీయులకు ఇతరులకు ఇయ్యబడిను. 4వ అధ్యాయం 3వ వచనం నుండి అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాసును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిల్లో ద్రాక్షరసం పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుతూ ద్రాక్షరసము త్రాగుతూ ఉండగా ఆ గడియలోనే జడ్జిమెంట్ తిరిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్న రాసైనటువంటి బెల్షస్సరు నెబుకద్నెజరు మనవడు ఇక్కడ ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. లోకంలో ఆనందిస్తూ ఉన్నాడు. అన్ని ఇచ్చిన దేవుణ్ణి మరి సంతోషపరచకుండా స్తుతించకుండా దేవుడిచ్చిన వాటితో ఆనందిస్తూ చివరికి వాడు ఏం చేశాడు అంటే 5వ అధ్యాయము 23వ వచనంలో వాడు పరలోకమందున్న 23వ వచనం 2వ లైన్ చివరిలో పరలోకమందున్న ప్రభు మీద తను తాను హెచ్చించుకున్నాడు. దేవుడిచ్చిన వాటి ద్వారా మానవులు మనం సంతోషించి ఇచ్చిన దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. దేవుడు ఇదే కోరుతున్నాడు. ఎందుకంటే ఎక్కువ మన ఎదురు నుండి ఏది కూడా కోరటం లేదు. ఇచ్చింది ఎవరు? దేవుడు. మనం అనుభవిస్తున్న అంతా కూడా ఎవరిది? దేవునిది. మనం చదువుకుంటా ఉంటాం 5వ అధ్యాయము 18వ వచనంలో, ఇదిగో దేవుడు మనకి ఏం చేశాడు? మహద్దశనిచ్చాడు కదండి. 5:18లో ఏమి ఇచ్చాడు? 2వ లైన్లో 18వ వచనం 2వ లైన్లో దేవుడు మనకు మహద్దశను, మంచి దశ. అబ్బా, వాడి దశ తిరిగిందండి, ఏం దశలే అంటా ఉంటారు. ఏ దశ ఇచ్చాడు దేవుడు మనకి? ఈనాడు మనం అందరం కూడా ఇంత నెమ్మది కలిగి, ఇంత సమాధానంగా మన హృదయాల్లో కలిగి, ఏ కలవరం ఆందోళన లేకుండా మనం ఇంతగా జీవిస్తున్నాము అంటే దానికి కారణం దేవుడు మాత్రమే. ఇంత గొప్ప మహద్దశను దేవుడు మనకి ఇచ్చి ఉంటుండగా మనం ఏం చేయాలి? మహద్దశని ఇచ్చాడు కదండి. ఎవరికి ఇచ్చాడు? రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి ఇచ్చాడు. ఆయన మనవడైనటువంటి చెప్పనివ్వండి బెల్షస్సరుకు ఇచ్చాడు. ప్రపంచమంతటిలో కూడా చక్రవర్తులు, ప్రపంచమంతటిలో కూడా కదండి 49 సంవత్సరాలేమో తాత చేశాడు, 19 సంవత్సరాలేమో మనవడు చేశాడు. బీసీ 538 నుండి 557 దాకా తాత చేశాడు. 557 నుండి 538 606 నుండి 538 సంవత్సరాల వరకు తాత, 557-38 దాకా మనవడు చేసినట్లు మనం చూస్తున్నాం. ప్రపంచమంతటికంటే జాగ్రత్తగా వినాలి, ప్రపంచమంతటికంటే చక్రవర్తి కోట్ల మంది ప్రజల మీద దేవుడు వాళ్లకు మహద్దశనిచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు. వారి కింద అనేక మంది అధిపతులు ఇచ్చాడు. ఎంతటి మహద్దశను ఇచ్చిన దేవుణ్ణి వాడేం చేయలేదు? ఘనపరచలేదు, మహిమపరచను లేదు. చివరిగా ఏం చేస్తున్నాడు? 23వ వచనం 2వ లైన్లో వాడు పరలోకమందున్నటువంటి దేవుని ప్రభు ఏం చేస్తున్నాడు? పరలోకమందున్నటువంటి ప్రభు మీద తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఈనాడు అనేక మంది దేవుని స్తుతించలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి అంటారు? ఎవరైనా చెప్పగలరా? ఇచ్చిన దేవుణ్ణి స్తుతించకుండా దేవునితో సమానంగా హెచ్చించుకోవటం, దేవుని కంటే ఇంకా గొప్పగా హెచ్చించుకోవటం కారణం ఏంటి అంటే లూసిఫర్ ఆత్మ, గర్వపు ఆత్మ వాళ్ళలో ప్రవేశించి వాళ్ళలో ఏలుబడి చేస్తూ ఉంది. ఎంత భయంకరమో కదండి. ఎవరైనా కానీ ఇచ్చిన దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టగలిగేది ఏంటి యేసుబాబు? దేవుణ్ణి సంతోషపెట్టగలిగేది ఏంటి యేసుబాబు? ఉండవా పోయేవా? ఉంటే చెప్పు. దేవుణ్ణి సంతోషపెట్టగలిగేది ఏంటి? నీ కారం మిల్లో కొంత కారం ఇస్తే సంతోషిస్తాడా? నీ పసుపు వ్యాపారంలో కొంత పసుపు ఇస్తే సంతోషిస్తాడా? లేకుంటే ఇతరితర వ్యాపారాలు ఉన్నాయి, వాటిలో దేవునికి ఇస్తే సంతోషిస్తాడా? కాదు, నథింగ్. దేవుని సంతోష పెట్టగలిగేది ఏది కూడా లేదు. ఏంటి అంటే ఈ రోజు నీకేమిచ్చినా నాకేమిచ్చినా అది దేవుందే. దేవుని దాంట్లో మనకిచ్చాడు.
కాబట్టి దేవునికి మన ఎదురు నేను కూడా కాలేదు కదండి. దేవుణ్ణి సంతోషపరచకపోవటం వల్ల, నెబుకద్నెజరు దేవుణ్ణి మహింపరచకపోవటం వల్ల అతను కలిగినటువంటి నష్టం ఏంటి? 7 కాలాల పాటు అతనుకున్న ప్రభుత్వం, అతనుకున్న మహాదశ, అతనుకున్నటువంటి రాజ్యం, అదే కదా 20వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకుంటే, ఇదిగో 5వ అధ్యాయం 20వ వచనం 3వ లైన్లో దేవుడు అతని ప్రభుత్వాన్ని, అతని వ్యాపారాన్ని, అతని ఉద్యోగాన్ని, అతని ఆర్థిక స్థితిని, అతని మానసిక స్థితిని, ఆనందాన్ని, సమాధానాన్ని అతని యొద్ద నుండి ఏం చేశాడు? తీసివేసి అతని ఘనతను ఏం చేశాడు? దేవుడు ఇవ్వటానికి ఇస్తాడు. ఆయనకి రావాల్సింది ఆయనకు రాకపోతే, ఆ మహిమ రాకపోతే, ఆయన కొంచెం లోనకి తీసుకురండి, మహిమ రాకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చింది మొత్తం తీసేసుకుంటాడు కదండి. అవునా కాదా? 18వ వచనం చివరి లైన్ ఏముంది? 2వ లైన్ లో దేవుడు మహాదశను, రాజ్యాన్ని, ప్రభావాన్ని, ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరునకు ఇచ్చాడు. ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆయన స్తుతించకపోవటం వల్ల, కృతజ్ఞత కలిగి మహిమ పరచకపోవటం వల్ల 20వ వచనం 3వ లైన్ లో అతనికి ఇచ్చిందంతా కూడా అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొడతాడా లేదా? దేవుని స్తుతించడానికి వచ్చిన నష్టం ఏంటి? ఎవరైనా మనకి ఒక 50 లక్షలు ఇచ్చారు అనుకుందాం, ఆ వ్యక్తిని మనము గణపరుస్తామా, లేకుంటే అతని వల్లే మనం అతనితో సమానంగా హెచ్చించుకొని గర్విస్తామా? ఈ బెల్షస్సర్ అదే చేశాడు, నెబుకద్నెజరు అదే చేశాడు. కాబట్టి 5వ అధ్యాయము 23వ వచనం 2వ లైన్ లో పరలోకమందున్న ప్రభు మీద వీడేం చేస్తాడు? బెల్షస్సరు తన్ను హెచ్చించుకున్నాడు. ఎంత భయంకరమైనటువంటి స్థితి అండి. హెచ్చింపు అనేది ఎవరిది? యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం మనం వరకు, 12 నుండి 15 వచనాల వరకు మనం చదువుకుంటే, లూసిఫర్ ఎవరు చెప్పండి? దేవుడు సృష్టికర్త. లూసిఫర్ ని ఒక దూతగా దేవుడు సృష్టించాడు. అయితే వాడు ఏం చేస్తున్నాడు? 15-12లో తేజో నక్షత్రమా, ఎక్కువ చుక్కాని వెట్లు ఆకాశం నుండి జనములను పడగొట్టి నీవు నేల మట్టుకు నరకబడ్డావు, నేను ఆకాశానికి ఎక్కిపోతా, దేవ నక్షత్రాలకి పైగా వాడు ఏం చేస్తున్నాడు? బెల్షస్సరు పరలోకమందు ఉన్నటువంటి ప్రభు మీద తాను అది ఎవరాత్మ? ఇక్కడ ఉన్నవాడి ఆత్మే, లూసిఫర్ ఆత్మ. వీడేం చేస్తున్నాడు? 13వ వచనంలో నేను ఆకాశమునకు ఎక్కిపోతా, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం హెచ్చిస్తా, ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుంటా, మేఘమండలం మీదకి ఎక్కుతా, మహోన్నతునితో నన్ను సమానంగా. ఎంత భయంకరం అండి! మహోన్నతునితో సమానంగా బెల్షస్సరు ప్రభు మీద, పరలోకమందున్న ప్రభు మీద ఏం చేస్తున్నాడు? లూసిఫర్ వల్లే తన్ను హెచ్చించుకుంటా ఉన్నాడు. ఎంత భయంకరం! లూసిఫర్ ని దేవుడేమైనా తక్కువ స్థానంలో పెట్టాడా? దేవునికి ఉన్నటువంటి ఆ కోట్ల దేవదూతల మీద ముగ్గురు ప్రధానులుగా దేవుడు సృష్టించాడు. నంబర్ 1 గబ్రియేలు, నంబర్ 2 మిఖాయేలు, నంబర్ 3 లూసిఫర్. ఈ ముగ్గురుని కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెచ్ఓడిగా చేసేసాడు దేవుడు. అంత ఘనతనిచ్చాడు, అంత మహిమనిచ్చాడు, అంతకి మహాదశనిచ్చాడు. అంత మహాదశనిచ్చినటువంటి దేవుని లూసిఫర్ ఏం చేయాలి? ఘనపరచాలి. ఆయన క్రింద కోట్ల మంది దూతల్ని దేవుడు లూసిఫర్ క్రింద ఉంచాడు. వాళ్ళని అధికారులుగాను, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాము, అధికారులుగాను, అధిపతులుగాను, రకరకాలైన డిపార్ట్మెంట్ల క్రింద లూసిఫర్ క్రింద ఇచ్చి కదండి, కోట్ల మంది మీద వారి మీద అధికారం ఇస్తే, చివరికి పరలోకమందున్న ప్రభు మీద వాడు తాను లూసిఫర్ కావచ్చు, లేకుంటే బెల్షస్సర్ కావచ్చు, లేకుంటే నెబుకద్నెజరు కావచ్చు. దేవుడు ఏమన్నా తాతకి మనవడికి తక్కువ చేశాడా? లేదే. ప్రపంచం మీద సింహాసనం ఎక్కిచ్చాడండి, మహాదశనిచ్చాడు, ప్రభుత్వాన్ని ఇచ్చాడు, ఆయన క్రింద అధిపతులు ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, పైన ప్రఖ్యాతులు ఘనతలు ఇచ్చాడు. ఇంత ఇచ్చిన దేవుని నాడు దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని స్తుతించడం లేదు. దానియేలు అంటున్నాడు, 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం పైన చూడండి, 3 లైన్లు. 5వ అధ్యాయము 24వ వచనం పైన 3వ లైన్. దేవతలను స్తుతించిరి కానీ నీ ప్రాణమును, నీ సకలమును, ఘనమును ఎవరి వశంలో ఉన్నాయో ఆ దేవుని నువ్వేం చేయలేదు? స్తుతించడం లేదు, ఘనపరచడం లేదు. ఎప్పుడైతే స్తుతించలేదో తాతను ఏం చేశాడు? తాతకున్న ప్రభుత్వం, ఉద్యోగం, ఆరోగ్యం, సమాధానం, నెమ్మది, ఆనందం, ఘనత కదండి. 20వ వచనం, 5-20వ వచనాలు ఏం చేశాడు? 3వ లైన్లో తీసివేశాడు, అవన్నీ పోగొట్టాడు. వాడిని సామాన్య మానవులు ఏం చేస్తున్నారు? సింహాసనం మీద నుండి బయటకు లాగి తరుముతూ ఉంటే అరణ్యానికి పరిగెత్తాడు. 7 కాలాల పాటు ఎండకి ఎండి మంచుకు తడుస్తూ చూసారా, ఆ యొక్క మృగాలతో, జంతువులతో కలిసి గడ్డి వేస్తా ఉన్నాడు. రాజభోగాలు, రాజకోటలో ఉండి, రాజభవంతుల్లో ఉండి, రాజా మిద్దెల మీద ఉంటూ, రాజపరుపుల మీద పోరాడుతూ అంతటి ఘనత అనుభవించవలసినటువంటి వాడు ఇచ్చిన ఆ మహాదశనిచ్చిన గొప్ప దేవుని కృతజ్ఞత కలిగి స్తుతించకపోవటం ద్వారా కలిగినటువంటి నష్టం, అది లూసిఫర్ కావచ్చు, అది నెబుకద్నెజరు కావచ్చు, అది బెల్షస్సర్ కావచ్చు, అది నీవైనా దేవైనా రక్షణ పొందిన దేవుని బిడ్డ స్తుతించడం వల్ల, ఇచ్చిన దేవుని కనపరచడం వల్ల కలిగే లాభాలు ఎన్నెన్నో. స్తుతించకపోవటం వల్ల
దేవుణ్ణి హెచ్చించకపోవటం వల్ల కలిగే నష్టాలు ఎన్నెన్నో. ఆరోగ్యం తీసేస్తాడు, ఆనందం తీసేస్తాడు, సమాధానం తీసేస్తాడు, ఆర్థిక స్థితిగతులన్నీ కొట్టివేస్తాడు, చివరికి ఉన్నటువంటి అన్ని కూడా లాగివేస్తాడు. ఇచ్చిన దేవుడు తీసేస్తాడు. అన్ని ఇచ్చిన దేవుడు అన్ని తీసుకొని పోయి. చూసారా, చాలా కష్టం ఈనాడు దేవుని ఆరాధన. ప్రపంచమంతా 420 కోట్ల మంది ఈనాడు దేవుని సన్నిధిలో చేరి ఆరాధిస్తున్నారు. కానీ దేవుని ఆరాధిస్తామంటే పెదవుల నుండి వచ్చే పాటల, పెదవుల నుండి వచ్చే స్తుతి స్తోత్రం ఆరాధన. ఎంతమంది నాడు నిజంగా దేవుని కనబరుస్తున్నాడు? దేవుని ఎవరు స్తుతిస్తున్నారో స్తుతించట్లేదో దేవునికి తెలుసు. పేరుకు మాత్రమే నోట్లో నుండి శబ్దాలు బయటకు వస్తున్నాయి. చాలా మంది నాడు సముద్రాల వెంట, పార్కులో కూర్చొని, పర్వతాల మీద కూర్చొని, మంచి మంచి గార్డెన్లో కూర్చొని దేవుని పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటున్నారు. దేవుణ్ణి ఆరాధించేవారు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించాలని కోరుతుంటే సినిమాలో లాగా ఈనాడు పార్కులో కూర్చొని ఎక్కడెక్కడో వీడియోలు చేసి కదండి ప్రోగ్రాంలు పెట్టి వాళ్ళు అనేక రకాలుగా చేస్తుంటే దేవుని ఆత్మ కన్నీరు కారుస్తున్నాడు, దుఃఖపరుస్తున్నాడు. చాలా వేదన, చాలా బాధ. చివరికి వాడికి బుద్ధి వచ్చేంత వరకు గడ్డి తినిపించాడు. నెబుకద్నెజరుకు బుద్ధి వచ్చేంత వరకు. అప్పుడు ఏమంటాడు? 4:34 వచనంలో ఏమంటున్నాడు? 2వ లైన్లో, నేను మరలా బుద్ధి గలవా, మానవ బుద్ధి గలవాడిని కండ కాశుని చిరంజీవి సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రం చేసి కనపరిచి. ఇదేదో ముందుంటే పోయాడు కదా అదండి, మొత్తం లాగేస్తే కానీ బుద్ధి రాదా? దెబ్బ మీద దెబ్బ కొడితే కానీ చాలా మందికి బుద్ధి రాదని గత వారం కాకుండా అంత ముందు వారం మనం చెప్పుకున్నాం. దెబ్బ మీద దెబ్బ రాకముందే అన్ని ఇచ్చిన దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడిని ఎందుకు ఆనందించి మరే చేస్తా ఉంటాడు. మరి ఎక్కువగా 36వ వచనంలో, ఆ సమయం అందు నా బుద్ధి నాకు మరణ వచ్చును, రాజ్య సంబంధము ప్రభావం నా ఘనత నా తేజస్సు. బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో దేవుడు మరణ, అతని వ్యాపారం, అతని ఆరోగ్యం, అతని ఉద్యోగం, ప్రమోషన్ అన్ని కూడా ఇచ్చేశాడు. ఆనందం, సమాధానం ఇచ్చేశాడు. నా మంత్రులు, నా క్రింద అధిపతులు నా యొక్క ఆలోచించేవారు, నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత. అబ్బా, మనం ఎంతగా దేవుని స్తుతిస్తా ఉంటామో దేవుడు అంతగా మన ఎంతో ఆనందించి మన ఉద్యోగాలు, మన ఆరోగ్యాలు, మన వ్యాపారాలు, మన కుటుంబాలు, మన మనశ్శాంతి, మన సమాధానం అన్నిటినీ కూడా ఆశీర్వదిస్తా ఉంటే ఆ కుటుంబంలో ఎలా ఉంటుంది చెప్పండి? ఒక చిన్న పరలోకం వలె ఉంటుంది. పరలోకంలో ఏ వ్యాధులు, రుగ్మతలు, ఎటువంటి మానసిక రుగ్మతలు, శరీర రుగ్మతలు ఏముండో. అక్కడ అంతా నిండుగా ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమాధానంతో దేవుని సన్నిధిలో అలాంటి కుటుంబంగా మన కుటుంబం ఉంటుంది అని అంటున్నాడు. 37వ వచనానికి పై లైన్లో అంటున్నాడు, నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. చూసారా, ఎప్పుడైతే వాడికి బుద్ధి వచ్చిందో పోగొట్టుకున్న అంతా కూడా ఘనత మహాదర్శన దేవుడు మరలా ఇచ్చాడు. మరి ఎక్కువగా ఆయన కనపరుస్తూ ఉంటే అక్కడ 37వ వచనం పై లైన్లో అంటున్నాడు, నేను మరి ఎక్కువ దేవుడు నన్ను ఘనపరిచాడు. మరి ఎక్కువ నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, దేవుడు మరి ఎక్కువగా నీ ఆర్థిక స్థితిగతులు అన్నింటినీ కూడా ఆశీర్వదించి మరి ఎక్కువ కదండి. దేవుణ్ణి స్తుతించకపోవటమే గర్మ హృదయానికి. వీళ్ళు స్తుతించడం లేదు. తాత మనడు ఇచ్చిన దేవుని ఏం చేయట్లా, స్తుతించటంలా. తాతకేమైంది? తాతనేమో అడవి పాలు చేశాడు, మనవడినేమో రాజ్యం పోగొట్టి వేరే వాడికి ఇచ్చాడు. ప్రభుత్వం వాడి ప్రాణాన్ని కూడా లాగివేసినట్లు ఇందాక పాట పాడుకున్నాం కదా. పెంటకోపల నుండి దీనుల పైకి లేపో ప్రభుడవు నీవే, గార్వమణచి గాజలు దింపే కనులనైనా మేపవగాడే. ఏం చేస్తాడు? గర్వమణచి గద్దెని దింపి వాడి ప్రభుత్వం, వాడి రాజ్యం, వాడి సమస్తమును తీసేసి వాడు కనులైనా కానీ గడ్డి మేపిస్తాడని మనం పాడుకున్న పాటలోనూ చదువుకున్న వాక్యంలోనూ. నీవెంతటి వాడివైనా సరే దేవుని ఎదురుకు వచ్చి మోకాళ్ళ మీద ఉండాల్సిందే. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండవలసిందే. ప్రపంచం మీద చక్రవర్తిగా నిర్మిస్తే ఆడైనా సరే గద్దె దిగేయాలి. మోకాళ్ళ మీద ఉండి శాస్త్రంగా నమస్కారం చేసి, ప్రభువా ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు, నేనే పాటి వాడు, నా కుటుంబమే పడదయ్యా, ఇంతగా హెచ్చించుటకు, ఇంతగా మహదర్శించుటకు, ఇంతగా నన్ను గనపరుస్తున్నావా ప్రభువా, నేను మట్టి వాడినయ్యా, నీవెక్కడ నేనెక్కడ అయినా అని దేవుణ్ణి స్తుతించాలి. ఆ స్తుతి, ఘనత, మహిమ దేవునికి రాకపోతే ఇచ్చినదంతా కూడా ఏం చేస్తా ఉంటాడు? లాగు వేస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. ఇక్కడ మనం చదువుకుంటున్నాం ఈ వచనం. యాకోబు పత్రిక 4:6-10 వచనాలు చదువుకుంటే, యాకోబు పత్రిక 4:6-10 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహిస్తాడంట కదండి. దేవుని కృప నిత్యము మన మీద ఉంటే మన ఆరోగ్యం, మన వ్యాపారం, మన ఉద్యోగాలు, మన ఆర్థిక స్థితిగతులు అన్నింటినీ మరి ఎక్కువగా దేవుడు ఆయన చేస్తాడు. ఆయన కృప ఎవరి మీద ఉంటుందంట? ఆయన కృప ఎవరి మీద ఉంటుందని ఇక్కడ రాయబడి ఉంది? దీనుల మీద, తగ్గించుకునే వారి మీద కదండి. రిక్తులుగా, చిన్నవాడిగా, ఎదుటివాడి కంటే. కానీ లూసిఫర్ ఏం చేశాడు? కానీ బెల్షస్సర్ ఏం చేశాడు? పరలోకమందున్న దేవుని మీద హెచ్చించుకున్నారు. ఎంతటి భయంతో ప్రపంచమంతటా ఈనాటి దైవ సేవకుల్లో నేను ప్రార్థన చేస్తే స్వస్థత పొంది. నేను ఈ మధ్యన ఎవరో ఒక స్వాతికురాల్ని ఒక సంఘస్థుల పాస్టర్ గారు పిలిచి లేడీస్ మీటింగ్ పెట్టాడు. ఆమెకు ఏదో హీలింగ్ గిఫ్ట్ ఉందట, స్వస్థత వరం ఉందట. అయితే ఏంటి ఇచ్చింది ఎవరు?
ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఉచితంగా వాడాలని బైబిల్లో యేసు ప్రభువే చెప్తాడు మత్తయి సువార్త 18లో కదండి. కాబట్టి ఇచ్చిన దేవుని స్తుతించి ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసి అనేకులు హీల్ అవడానికి ఉపయోగించాలి. కానీ ఈయనకి హీలింగ్ గిఫ్ట్ ఉందని ఆ భాస్కర్ గారు చెప్తారు, పిలిపించిన భాస్కర్ గారు. ఆమెకు మరి అనేక మంది ఏం చేశారంటే డాక్టర్ పట్టా ఇచ్చారట. డాక్టర్ పట్టా హీలింగ్ పవర్ ఏంటి, డాక్టర్ పట్టా ఏంటి, దానికి దీనికి అసలు సంబంధం ఉంది? డాక్టర్ పట్టా అనేది బైబిల్లో ఉందా? కాబట్టి ఈ రీతిగా పలు రకాలుగా నేను పాట పాడితే నేను 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 అని నీకు ఆ కోయిల స్వరం ఇచ్చి నీకు ఆ తలాంటిని ఇచ్చిన దేవుని స్తుతించి అనేక ఆత్మలు రక్షణాత్మై నీకు ఇచ్చిన ఆ వరాన్ని వాడుకో, ఆ తలాంటిని వాడుకో, దేవుని మహిమపరచు, దేవుని సేవకు ఉపయోగించు. ఎక్కడైనా చూద్దామంటే నాటి ఇటువంటి మనకు కనబట్టలేదు. గర్వము, అహంకారము, హెచ్చింపు మనసు, అహంభావము. 4వ అధ్యాయం యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం 2వ లైన్లో దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంది అంటే అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృపిస్తాడంట. నువ్వు అహంకారిగా మారద్దు, నువ్వు గర్విష్ఠిగా మారద్దు, నువ్వు అహంభావిగా మారద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం ఒకవేళ అహంకారము మనలో వచ్చిందా, అహంభావము, హెచ్చింపు మనసు, గర్వము మనలో వచ్చిందా, నేను నాను నేను అని నెబుకద్నెజరులాగా ఒకవేళ మనము అతిశయిస్తున్నామా? 4వ అధ్యాయం 30వ వచనంలో వాడు నేను కట్టింది కాదా, నా ఘనత కాదా, నా అని ఎప్పుడైతే వచ్చిందో వచ్చేవరికి గడ్డిపాలు చేశాడు. దేవుని బిడ్డలారా మనం అలా కాకుండా ఉండాలని వర్తమానం ద్వారా దేవుడు ఈ ఉదయకాలం మనల్ని సంధిస్తూ మనకు బుద్ధి నేర్పుతూ ఉన్నాడు. ఎలాంటిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. చూసారా, ఎప్పుడైతే నేను అని అది వచ్చేసిందో ప్రభు మీద వాడు హెచ్చించుకున్నాడో వెంటనే ఒక అరిచేయి వ్రేలు గోడ మీద మెనేటికెల్ అర్థం కాలని కలవరం వచ్చేసింది. అనేక మంది జ్ఞానులను జ్యోతిష్కులను పిలిపించాడు. ఎవరి వల్ల కాలేదు. అతని నాయనమ్మ అంటే నెబుకద్నెజరు భార్య వచ్చి, అయ్యా ఇదిగో మనవడా నీ రాజ్యంలో అక్కడ ఉన్నాడు, ఇదిగో వీటన్నిటికి అర్థం చెప్పగలిగే దేవుని జ్ఞానం కలిగి వాడు ఉన్నాడు, వాడిని పిలిపించు, ప్రస్తుతం నీ రాజ్యంలో వాడే 3 ప్రధానంలో శ్రేష్ఠుడు అని చెప్పినప్పుడు నిశ్చయముగా పిలిపిస్తే ఆయన చెమట మొదలు పెట్టాడు. ఎక్కడి నుండి చెమట మొదలు పెట్టాడు అని మనము చూడగలిగినట్లయితే దేవునికి మహిమ కలుగుగాక. 4వ అధ్యాయం 12వ వచనం నుండి ఆయన చెమట మొదలుపెట్టి 18వ వచనంలో ఇదిగో బెల్షస్సరు మీ తాతకి ఎంత ఇచ్చింది దేవుడే, ఇచ్చిన దేవుని కనపరచకుండా 4:30 గర్విస్తూ అంటే 20వ వచనంలో ఇచ్చిందంట లాగేసి ఇదిగో పశువుల మనసు వాడికి ఇచ్చాడు, చివరికి వాడిని గడ్డి తినిపించాడు అని. ఇదిగో ఇదంతయు ఆయన అంటాడు, ఈ సర్వము నీ తాతకు జరిగినదంతయు కూడా ఎక్కడ 23వ వచనంలో బెల్షస్సరు అతని మనవడమైన నీవు ఈ సంగతులన్నీ కూడా నీ తాతకు జరిగిన మహాదర్శనం ఇచ్చింది, దేవుడు ఎట్లా లాగివేసింది, గడ్డి తినిపించింది, ఇదంతా కూడా నీవు ఎరిగి ఉండి నీ మనసు నడుచుకోక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకోండి. పాపాలు బైబిల్లో 370 రకాలైన పాపాలు ఉన్నాయి. ఈ 370 రకాలైనటువంటి పాపాల్లో అన్నిటికంటే టాప్ రేంజ్ ఏంటి అంటే కర్మమే, అహంకారమే, అహంభావమే, హెచ్చించుకోవటమే, లూసిఫర్ ఆత్మే. కాబట్టి బైబిల్లో క్షమించగలిగే పాపాలు ఉన్నాయి, క్షమించలేని పాపాలు కూడా ఉన్నాయి. చూసారా, కాబట్టి దాన్ని మనం ఒకవేళ ఇప్పుడిప్పుడే లేత మొక్కగా మనలో కనుక పెరుగుతూ ఉంటే మనం దాన్ని పెరిగి పారవేయాలి. గడ్డి ఆ గర్వము అనే చెడ్డ మొక్కను, చెడ్డ బీజాన్ని, చేదైన వేరును, పనికిరాని తీగను మనం పెరిగి పారవేయాలి. దాన్ని మనం అలానే కనుక వదిలేస్తే అది పెద్ద రానుగా తయారైపోయి గొడ్డలు పెట్టి నరికినా కానీ అది మనకు నరకబడదు. చివరికి అదే మనల్ని కొనిపోయి నరకాగ్ని గుండంలో ఎత్తివేస్తుంది. కాబట్టి దేవుని మీద మన జీవితంలో ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది. మనం ఒక సత్యాన్ని ఎరిగి ఉండాలి. ఏసునందు విశ్వాసం ఉంచాం, ఏసు రక్తంలో కడగబడ్డాం, ఏసు కలిగి ఉన్న గుణగణాలే మనం కలిగి ఉండాం. ఆయన ఎలాంటి గుణగణం కలిగినాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఇదిగో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును. ఆయన ఏ మనస్సు కలిగినాడు? క్రింది భాగంలో చదువుకుంటే ఆయన దేవుని స్వరూపి అయి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు. కానీ ఆయన మానవుడిగా ఆయన దాసుని రూపం దాల్చి తను తాను రిక్తునిగా చేసుకుని పశువుల పాకలోనికి దిగి వచ్చాడు. ఎంత దీనుడండి, ఎంత సాత్వికుడండి, ఎంత తగ్గింపు మనసు అండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యుల పాదాలు కడిగాడండి. ఎంత దీనత్వము. ఆయన అంటాడు మత్తయి సువార్త 11:29లో నేను దీనుడను, సాత్వికుడను, కాబట్టి ఈ కాడి మీపై వేసుకొని నన్ను వెంబడించండి. ఏ కాడి అది? దీనత్వము అనే కాడి, సాత్వికం అనే కాడి, ఆ తగ్గింపు మనస్సు అనే కాడి. దేవుని పిల్లలారా, ఈ సత్యాన్ని మనం ఎరిగి ఉండి మన జీవితంలో ఎలాంటి గుణగణాలు కనుక కలిగి ఉన్నట్లయితే మనము ప్రభువుని తప్పకుండా హెచ్చిస్తాం. ప్రభువా, ఈ దీనుడు ఇంతగా కలిగించావు, ఇంతగా హెచ్చించావు, ఇంతగా మహదర్శించావయ్యా అని ఒక ఆదివారం మాత్రమే కాదు, నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణం ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటావు. దీనులను కటాక్షించు దేవుడు అని పౌలు ఆయనకు ఒక పేరు పెట్టాడు, దీనులను కటాక్షించే దేవుడు. యెషయా గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చదవండి. యెషయా గ్రంథము 15వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం స్తోత్రం. 15వ అధ్యాయంలో మనము చదువుకుంటే దేవునికి మహిమ. చూద్దాం ఆ మాట. యెహోవా ఎక్కడ నివాసం ఉంటాడంటే 57వ అధ్యాయం 15వ వచనం, మన్నించాలి 57 15వ వచనంలో వినయము గలవారి ఉంటారు. ఆయన ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఆయన ఎక్కడ ఉంటాడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అనేటువంటి
వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధములో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవ చేయటకు, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవ చేయటకు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను. అబ్బా, ఎవరి దగ్గర నివాసం చేస్తాడంటే వినయం, దీనత్వం, తగ్గింపు ఎవరిలోనైతే ఉంటుందో అలాంటి వారి వద్ద నివాసం చేస్తానంటున్నాడు. యాకోబు 4:6 ఏముందండి? అహంకారులను ఎదిరించి నీవు లూసిఫర్ ఆత్మ కలిగిన వాడవా, నీవు నెబుకద్నెజరు ఆత్మ కలిగిన వాడవా, నీవు బెల్షస్సర్ ఆత్మ కలిగినటువంటి వాడవా, అయితే పతనము తప్పదు. ఈనాడు అనేక మంది మనసారా పూర్ణ హృదయంతో అన్నించిన దేవుణ్ణి స్తుతించకపోవటం కారణం ఏంటి అంటే ఆ ప్రభు మీద, పరలోకమందు ఉన్న ప్రభు మీద తన్ను తాను హెచ్చి, అంటే గర్వం, అంటే అహంకారం, అంటే ఇది చూసారు ఎంత భయంకరం. అలాంటి వారిని గడ్డి తినిపిస్తాడని, దీనుల ఎడల కుటాక్షము చూపుతాడని మనము చూస్తున్నాం. చదవండి మరలా యాకోబు పత్రిక 4:6 అహంకారులను ఎదిరించి దీనుల ఎడల కృప చూపు. మొదటి పేతురు పత్రిక 5 మొదటి యాకోబు పత్రిక 4:10 చదువుకుందాం. యాకోబు పత్రిక 4 అండి, త్వరగా ముగించుకుందాం. 4:10 ప్రభు దృష్టికి 4:10 మిమ్మును మీరు తగ్గించుకోవాలి. వాడు తను తాను ఏం చేస్తున్నాడంట? పరలోకమందున్న ప్రభు మీద ఏం చేశాడు? 23 హెచ్చించుకున్నాడు. దాన్ని ఏమంటున్నాడు? ఇదిగో కలిసేసాడు, నీ మాత్రం మనవడవేయండి, నీ తాను జరిగినవన్నీ కూడా ఎరిగి ఉండి నీ మనస్సును నడుచుకోకుండా నువ్వేం చేస్తావు? నీవు పరలోకమందున్న ప్రభు మీదే నీవు హెచ్చించుకున్నావు అని అంటున్నాడు. కాబట్టి మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుంటే దేవుని స్తుతించలేం, చివరికి పత్రము తప్పదు. తగ్గించుకోవాలి. 10వ వచనం ఏం చెప్తుంది? ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన అబ్బా హెచ్చించడా లేదా? కదండి బుద్ధి వచ్చినప్పుడు నెబుకద్నెజరు దేవుని స్తుతిస్తామంటే, కొనియాడతామంటే, పోగొట్టిన అంత ఘనత మరలా ఇచ్చాడు మహర్దశను. అంతకంతకు 37వ వచనం పై లైన్ లో మనం చదువుకున్నాం ఇందాక. ఆయన నాకు మరి ఎక్కువ ఘనత, నిన్ను అందరికంటే పై స్థానంలో నిలబెట్టేది ఒకే ఒక్కటి, అన్ని ఇచ్చిన దేవుని స్తుతించాలి. నాకు ఎరిగిన ప్రతి ఒక్కరిని కూడా నేను అదే మాట చెప్తాను. నువ్వు అనుకోవద్దు నీకేం కావాలో, ప్రభువు తెలుసు. కాబట్టి నిన్ను మంచి దశకు దేవుడు తీసుకురావాలంటే ఇంతవరకు నువ్వు కలిగి ఉన్నా ఏమిచ్చినా దాన్ని బట్టి సంతోషించి, ప్రభువా దీన్ని నువ్వు నాకు ఇచ్చావయ్యా, నువ్వు నాకు ఇచ్చావు ప్రభు, అందుని బట్టి స్తోత్రం. ఎప్పుడు లేదని సడకూడదు, నాకు ఇది చాలదు అని సడకూడదు, ఇవ్వలేదు అని సడకూడదు. నువ్వు ఏది కలిగి ఉన్నా, నీ భార్యను కలిగి ఉన్నావా, నీ భర్తను కలిగి ఉన్నావా, నీ పిల్లలు కలిగినావా, నీకు మంచి ఆరోగ్యం కలిగినావా, హృదయంలో సమాధానం కలిగినావా, ఆ ఇచ్చిన వాటిని బట్టి స్తుతిస్తే నిన్ను మరి ఎక్కువగా ఆయన ఏం చేస్తూ ఉంటాడు? నువ్వు ఆయన కనపరుస్తూ ఉంటే ఆయన నిన్ను మరి ఎక్కువగా కనపరుస్తూ ఉంటాడు. కానీ మొదటి పేతురు పత్రిక 5వ వచనం, పేతురు మొదటి పత్రిక 5వ వచనంలో, చిన్నదారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాడి దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు దేవుడు అహంకారులను ఎదిరించి, యాకోబు అంటున్నాడు, ఇక్కడ పేతురు కూడా అంటున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి బిడ్డ, నువ్వు దేవుని బిడ్డ, నిన్ను సృష్టించింది ఆయన, నీకు సంపూర్ణ అవయవ నిర్మాణం ఇచ్చింది ఆయన, నిన్ను ఆరోగ్యంగా ఉంచింది ఆయన. ఎంతమంది షుగర్ జబ్బుకి ఒకసారి నేను అక్కడ ఒక హాస్పిటల్లో చూశాను, ఆ కాళ్ళు చేతులు ఇంకే నిరుకుపోయినాయి, ఎందుకంటే షుగర్ పట్టుకుపోయినాయి. డాక్టర్లు బట్టి లాగుతున్నా, కుర్రు అంటున్నాయి, కానీ ఎక్కడే ఉంటున్నాయి, ఏమాత్రం తిన్నగా రావట్లేదు. ఎంతమంది భయంకరమైన వ్యాధుల్లో పడి ఉంటున్నారు, గృహాలు లేక ఉంటున్నారు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో అన్ని ఇచ్చాడు మనకి. ఇచ్చిందేమని నువ్వు ఏం కలిగి ఉన్నా, ఒకరు ఎడలో కూర్చొని వాడు దేవుడి మీద సడుగుతున్నాడట. నువ్వేం దేవుడు అయ్యా, నువ్వేం దేవుడు అసలు? నువ్వు దేవుడు అయితే కనీసం నాకు ఎండలో నా కాళ్ళకి చెప్పులు లేకుండా ఉంచలేదు, నన్ను కాళ్ళకి చెప్పులు లేవని వాడు చదువుతున్నాడు. ఆ ప్రక్కన వాడు కూర్చొని, సహోదరుడా నీకు 2 కాళ్ళన్నా ఉన్నాయా, నాకు 2 కాళ్ళు లేవు నాయన, కానీ నాకు చేతులు ఇచ్చాడయ్యా, చేతులతో పనిచేస్తున్న భార్య బిడ్డలు పోషించుకుంటున్నాను, ఆ 2 చేతులు ఇచ్చిన, ఇదిగో నేను ఇక్కడికి వచ్చి పనులన్నీ చేసుకుని ఇంటికి వెళ్ళడానికి, ఇదిగో చక్కగా చూడడానికి దేవుడు నాకు 2 నాకు కళ్ళు ఇచ్చాడయ్యా, ఇదిగో వెనక నుండి ఏదైనా సైరన్ మోగిస్తుంటే లారీల బస్సులో ఇదిగో వినటానికి ప్రక్కకు తొలగటానికి నాకు మంచి చెవులు ఇచ్చాడయ్యా, నాకు చెవులు ఇచ్చినందుకు స్తోత్రం, నాకు 2 చేతులు ఇచ్చినందుకు స్తోత్రం, ఇదిగో నాకు భార్య ఇచ్చినందుకు స్తోత్రం, ఈ పని చేయడానికి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ నైపుణ్యతను ఇచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్పి వాడు దేవుడిని స్తుతిస్తా ఉన్నాడట. ఇచ్చిన వాటిని బట్టి, కలిగి ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించుకుంటే, ఈనాడు దేవుని మీద చదువుతూ పరలోకమందున్న ప్రభు మీద హెచ్చించుకుంటూ గర్విష్ఠులైపోతే చివరికి దేవుడు ఇచ్చిన వాటిని కూడా లాగేస్తున్నాడు. దేవుని మీద దేవుడు మనల్ని గడ్డి మేపక ముందే, గడ్డి తినిపించక ముందే మనం దీనత్వం కలిగి ప్రభునామాన్ని గణపరచాలి. బైబిల్ ఒక మాట చెప్తుంది, మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో మీరు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండండి. మనం కలిగి ఉన్న వాటితో మనం ఏం చేయాలి? మనము తృప్తి కలిగి ఉండాలి. లేని వాటి మీద మన కను దృష్టి పెట్టుకోవద్దు. పోయిన వారం కాక ముందు వారం చదువుకున్న ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఎదుటి ఉన్న వాటిని మీరు అనుభవించండి, కానీ మీరు చదువుదామన్నమాట. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము దేవుని బిడ్డ, ఈ వాక్యం మనకు బుద్ధి నేర్పేది. గడ్డి తెలకుండా మనల్ని ఎలా జాగ్రత్త పడాలో. 6వ అధ్యాయం 8వ వచనం,
మూడవ లైన్లో మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడు కన్నా ఎదుటి ఉన్న దాన్ని అనుభవించటం దేవుడు మనకి ఇచ్చింది. అందులో సంతృప్తి కలిగి ఉండాలి. సడకూడదు, కొనకూడదు, ప్రభు మీద మనం హెచ్చించుకోకూడదు, గర్వంతో ఉండకూడదు. రాజశేఖర రెడ్డి రెండవసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాట అన్నాడు, మనం ఎంతగా ఎదుగుతున్నామో అంతగా ఒదిగి ఉండాలి. మనం ఎంతగా ఎదుగుతున్న కొద్దీ అంతగా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. నిజంగా ప్రపంచం మీద చక్రవర్తిగా చేస్తే తాత మనవడు ఇద్దరు కలిసి ప్రభు మీద తాను హెచ్చించుకున్నారు. తాతనేమో గడ్డి తినిపించి బుద్ధి వచ్చిన తర్వాత పోగొట్టుకున్న ఘనత కంటే మరికుగా ఇచ్చాడు. మనవడి ప్రాణం తీశాడు, వాడి ప్రభుత్వం తీసి మాదియా పారసికుల రాజులకు ఇచ్చేశాడు కదండి. బబులోను రాజ్యం ఇప్పుడు ఎవరి వశమైపోయింది? మాదియా రాత్రికి రాత్రే దేవుడు వాళ్ళని లేపి వీళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళని ఓడించి ప్రపంచ చక్రవర్తి అయినటువంటి బెల్షస్సర్ను ఓడించి వారు ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని అక్కడ అహష్వేరోషు రాజు, దర్యావేషు రాజు, కోరెషు వీళ్ళందరూ కూడా మాదియా పారసికుల ఆమరాజ్యాన్ని స్థాపించి ఏలుబడి చేసినట్లు దేవుని వేలు గోడ మీదకి దిగి వచ్చింది. గర్వం ఎప్పుడైతే వచ్చింది, ప్రభునామాన్ని స్తుతించకుండా హెచ్చించుకున్నాడు. టెకెన్ ఆఫ్ ఆర్సిస్ అంటే నీ ప్రభుత్వం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ రాజ్యం, నీ ఆరోగ్యం, నీ మానసిక స్థితి అన్నిటినీ నీ వద్ద నుండి తీసివేశాడు. తాతని తీసివేశాడు. 5వ అధ్యాయం 20 వచనంలో. తర్వాత 5వ అధ్యాయం 27 వచనంలో మనమడిది కూడా తీసివేసి ఏమంటున్నాడు? చదువు ఒక మాట చూసి మనం ముగించుకున్నాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో, టెకెల్ అనగా ఆయన త్రాసులో తోచుగా నీవు తక్కువగా కనపడ్డావు. ఫెరస్ అనగా నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఆరోగ్యం, నీ మానసిక స్థితి, నీ మెంటల్ స్థితి అన్ని కూడా నీ వద్ద నుండి తొలగించాడు. మాదీయులకు, పారసీకులకు ఆ రాత్రి వాళ్ళంతా కూడా చేశాడు. ఏం చేశారు? అది 30వ వచనంలో మనం చదువుకుంటే, ఆ రాత్రి అంటే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను. ఆ తర్వాత లైన్లో మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరాల వాడై సింహాసనమును తలవచ్చండి. ప్రార్థన చేస్తున్నారు. తలవచ్చండి. ప్రభు సాన్నిధ్యంలోనికి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు బబులోను దేశాన్ని కొట్టివేశారు. బబులోనియుల సామ్రాజ్యాన్ని కొట్టివేశాడు. వారు చేసిన తప్పిదాన్ని బట్టి, పాపాన్ని బట్టి అన్ని ఇచ్చిన దేవుని స్తుతించడం మానివేసినప్పుడు, ప్రభు మీద తాను హెచ్చించుకున్నప్పుడు గర్విష్ఠుడై దేవుడు అతనికి ఉన్న స్థితి, మహాదర్శనం తీసివేశాడు. అతని ప్రాణాన్ని కూడా రాత్రికి రాత్రే ప్రభు అన్నాడు, అక్కడ టెకెల్ అనగా మెనే టెకెల్ ఉఫార్సిస్ అనగా నీ ప్రభుత్వం నీ యొద్ద నుండి, నీ ప్రాణం కూడా నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది అని ఆ రాత్రే మనం చదువుకుంటున్నాం. 30వ వచనంలో ఆ రాత్రే ఆ మాదియా పారసిక రాజులను ప్రేరేపించి ఆ దేశం మీద దండెత్తి వచ్చి మొత్తాన్ని ఓడించి హతం చేశాడు. ఆ యుద్ధంలో రాజు అయిన బెల్షస్సరు, చక్రవర్తి అయినటువంటి బెల్షస్సరు, నెబుకద్నెజరు మనవడైనటువంటి బెల్షస్సరు ఆ యుద్ధంలో దర్యావేషు చేతిలో హతమైపోయినట్లు మనం చూస్తున్నాం. మాదియా పారసికుల చేతిలో అతడు రాజ్యము పోగొట్టుకున్నాడు. వారి చేతిలో హతమార్చబడ్డాడు, మర్డర్ చేయబడ్డాడు, హత్య చేయబడ్డాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. దేవుని స్తుతించకపోవటం వల్ల మనకున్న మహాదశను, మనకున్న మంచి స్థితిని, ఉన్నతమైన స్థితిని దేవుడు కొట్టివేస్తాడనే సత్యాన్ని ఎప్పటికైనా మనము గుర్తించినట్లయితే నిశ్చయముగా ప్రభుని ఎల్లప్పుడూ కూడా అన్ని ఇచ్చిన దేవుని స్తుతించడానికి ఏంటండి? కరోనా కాలంలో బ్రిటన్ ప్రధానమంత్రి, వాడి పేరేదో ఉంది, వాడు దేవుడు ఉన్నాడో లేదు, వాడు క్రైస్తవుడండి. ఎంత భయంకరం అండి. బ్రిటిష్ వాళ్ళు అమెరికా దేశాన్ని ఏలారు, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఏలారు, బ్రిటిష్ వాళ్ళు జపాన్ దేశాన్ని ఏలారు, బ్రిటిష్ వాళ్ళు అనేకమైనటువంటి దేశాల మీద, అంటే ఒక విధంగా చెప్పగలిగితే వారు చక్రవర్తులుగా, సామ్రాజ్యం అధిష్ఠించి చేయలేదు. అంతటి ఘనమైనటువంటి క్రైస్తవ గొప్ప దేశం మీద దేవుడు వాడిని ఆధిపత్యం పెడితే, దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నన్ను కరోనా బారి నుండి నన్ను కాపాడి నాకు ప్రాణం పెట్టిన ఈ డాక్టర్లే నాకు దేవుడు అన్నాడు. ఎప్పుడైతే వాడు అన్నాడో 3 నెలల క్రితం వాడి ఉద్యోగాన్ని దేవుడు పీకేశాడు. ప్రధానమంత్రిగా ఆ గొప్ప దేశానికి ఎంతటి భయంకరమైనటువంటి దేశంగా అది మారిపోయిందంటే, క్రైస్తవ దేశం ఎన్నో దేశాలు ఏలినటువంటి ఆ గొప్ప దేశం చివరికి ఆర్థిక మాంద్యం. 20 రోజుల్లో 20 లక్షల మంది చనిపోయారట, 20 లక్షల మంది కరోనా సంభవించిందట. క్రైస్తవ పాలన కొట్టివేసి ఈనాడు ఆ యొక్క విత్తనం ఉన్నటువంటి భారతదేశపు విత్తనం ఉన్నటువంటి భారతీయుడిని, హిందువుడిని క్రైస్తవ దేశం మీద ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. ఎంత భయంకరం, ఎంత సిగ్గుచేటు. క్రైస్తవుల మీద ఒక హిందువుడు పాలన చేయడం అనేది ఎంత నికృష్టమైనటువంటి స్థితి, ఎంత వేదన, ఎంత బాధ. వాడికి ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో, ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి, ఆయనకి కూతురు భర్తట, మన భారతదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్, ఆయన కుమార్తెను అతను అక్కడ చేసుకున్నాడు. ఆయన అల్లుడు, ఆయన చేతికి ఎర్ర తొగరదారు కట్టుకుని ఉంటాడు. మొట్టమొదటిగా ఉద్యోగం రాగానే పోయి ఆ దేవతల కాళ్ళ మీద పడి పూజలు కాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడట, అక్కడికి పోయి పూజలు చెల్లించాడట. ఎందుకంటే అవమానం దేవునికి ఏమైనా ఉందా? అటువంటి దేశాన్ని హైందవులకు అప్పగించేశాడు. భ్రష్టత్వం చివరికి ఆ దేశ పరిస్థితి, నాడున్న దేశ పరిస్థితి, ప్రధానులు ఎంతమందికి మారుతున్నారు. వాడు ఎప్పుడైతే ఈ డాక్టర్లే దేవుడు అని చెప్పి అన్నాడు, వాడు ఉద్యోగం పీకేసిన తర్వాత మరో కామెను ఆమె దాని మీద ఎక్కించాడు.
ఆమె కేవలం 6 వారాలు మాత్రమే ప్రధానమంత్రిగా ఉంది. క్రైస్తవుల వల్ల కావటం లేదు. ఆర్థిక మాంద్యం కంట్రోల్ చేయలేకపోతున్నారు. చివరికి వీళ్ళెక్కించారు. పరిస్థితి ఎలా ఉంటుంది? నిశ్చయంగా దేవుని బిడ్డలారా, ఒక విధంగా చూస్తే అన్యులే నయమని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, ఎహెజ్కేలు గ్రంథం 5వ తెలియజేస్తా ఉన్నాయి. మనకు హీనస్థితి రాకుండా ఉండాలండి. మహద్దశ కలిగి మనం ఎల్లప్పుడూ దేవుళ్ళు ఆనందిస్తూ ఉండాలండి. దేవుడు ఒకటే కోరుతున్నాడు, నీ ధనం నాకు అక్కర్లేదు, నీ భాగ్యం నాకు అక్కర్లేదు, నీ వెండి బంగారం రత్నాలు వజ్ర వైడూర్యాలు అంతా నాదే, నేనే నీకు ఇస్తున్నా. నువ్వు ఎప్పుడైతే ఇచ్చిన వాటిని బట్టి నన్ను గణపరుస్తావో, నేను నిండుగా నా సమృద్ధి దీవెనలు నీ నడినెత్తి మీద కుమరిస్తానని ఆయన సెలవిస్తా ఉన్నాడు. దేవుని స్తుతించేవారుగా ఉందామా? తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థించాలని కోరుతున్నాను.